మిత్రులకు శుభోదయం. రేపు ఆదివారం శ్రీ లక్ష్మీ ప్రత్యంగిరాపీఠంలో సుబ్రహ్మణ్య స్వామిది కావడి ఉత్సవం జరగబోతుంది. దానికి సంబంధించి కావళ్ళు తయారు చేస్తున్నాం. అంటే కావళ్ళు అంటే ఎలా తయారు చేస్తున్నాం అంటే ఒక 4x1 అడుగుల షీటు ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దానికి ఇప్పుడు మన బైక్ డెకరేషన్కి వాడతాం ఈ బీడింగ్ని అంచులకి వేస్తున్నాను. చూడండి, రాడ్డును వేడి చేసుకొని ఈ కావడి షీట్కి హోల్ పెట్టుకుంటాం. ఇలా పైపుని దూర్చుకున్న తర్వాత రెండో వైపు కూడా హోల్ మనం పెట్టుకోవాలి. రెండో వైపు కావడి కర్రని ఇలా అమర్చుకున్నాం. ఇప్పుడు కావడి కర్ర పొజిషన్ వచ్చింది. ఇంకా దీన్ని మనం స్టిక్కర్లతో డెకరేషన్ చేద్దాం. గోల్డ్ పెయింట్ కోటింగ్ చేస్తున్నాను ఈ పైప్కి. పెయింట్ చేసుకున్న తర్వాత మంచి లుక్ వస్తుంది. అది గోల్డ్ పెయింట్ కాబట్టి మంచి లుక్ వచ్చింది. గీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్వామివారి సోలం ఇగో ఇక్కడ ఈ టాప్లో అమరుస్తాను. అది ఎలా చేస్తానో చూడండి. దేనికి కూడా స్ప్రే చేసుకోవాలా? ఈ స్టిక్కర్లు ఇలా అతికించుకోవాలి ఫ్రెండ్స్. ఊరిపోయింది. ఆఫ్ చూస్తారా? ఇలా ఒక్కొక్క స్టిక్కర్ కట్ చేసుకుని అతికించుకున్నాను. అతికించుకున్న తర్వాత లుక్ బాగా వచ్చింది. హోల్ని మనం చిన్నగా పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి మనం త్రిశూలం నిలబెట్టడానికి బాగుంటుంది. ఓకే, త్రిశూలాన్ని ఇలా నిలబెట్టుకోవాలి. ఏంటంటే ఇటు అటు రెల్లి కనుక పెట్టుకుంటే కావడి పూర్తయినట్లే. ఇలా చేసుకోవాలి ఈ కావడిని. ఇది రేపు సుబ్రహ్మణ్య స్వామికి మేము కావడి మోస్తాము. చూశారు కదా, ఇదే ఇప్పుడు మేము తయారు చేసిన సుబ్రహ్మణ్య స్వామి కావళ్ళు.
ఎలా ఉందో చూడండి. బాగా వచ్చింది కదా లుక్. ఓకే అండి, ఉంటాను.